పోదాం బాబా ఇంకా ఖచ్చితంగా ఉంటాడు ఇక్కడ. ఏమండదు ఇలా ఇలా లైసెన్స్ ఏముందో చూడు. నేను మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అండి ఇక్కడ. ట్రేడ్ లైసెన్స్ ఏమైనా ఉందా? ఇవ్వండి. చూసినారా వెళ్ళగా ట్రేడ్ లైసెన్స్ ఉంటుంది. ఫ్రాంచైజీ కదా, ట్రేడ్ లైసెన్స్ గ్యారంటీ ఉండాలి. మెడికల్ షాప్ కి తీసుకోమంటారు కదా, ఉండాలా? ఉంటుంది కదా ట్రేడ్ లైసెన్స్ మీ దగ్గర. మెడికల్ షాప్ కి తీసుకోము అంటారు కదా, ఆల్ ఓవర్ ఇండియా తీసుకుంటున్నారు. ఆంధ్రలో ఎందుకు తీసుకోవట్లేదు ట్రేడ్ లైసెన్స్? చాలా మంది ట్రేడ్ లైసెన్స్ వెళ్తే మాకేదో కోర్ట్ ఆర్డర్ ఉంది అది అన్నారు కదా. చూద్దాం ఇప్పుడు ఫ్రాంచైజీ. అందుకే ఒక ఫ్రాంచైజీ పట్టుకొచ్చాను. ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఫస్ట్ ట్రేడ్ లైసెన్స్ కావాలి మెడికల్ షాప్. ఇంకోటి డిస్ప్లే పెడతారు కదా మీరేమి, మీ రూల్స్ ఉంటాయి కదా, మీరేమి ఇట్లాగా రిమోట్లకి ఇచ్చారా? డిస్ప్లే పెట్టండి. మీరు ఇట్లా బ్రాండెడ్ ఉండాలా అన్ని కాదు. మీరు ఒక కంపెనీ, కార్పొరేట్ కంపెనీ, మీరు ఇట్లా అటువంటి చేయకూడదు. డిస్ప్లే పెట్టాలా అన్ని. అవన్నీ పెట్టేకైతే డిస్ప్లే అడ్డం రాలేదు, ఇవి పెట్టేకి అడ్డం వచ్చిందా? ఎలక్ట్రోలైట్ అవి ఉంటాయి ప్యాకెట్స్, ఓఆర్ఎస్ అవి చూడండి. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి చూడు పాప వెంకప్ప. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి చూడేస్తాను ఉంటారు. అదే బ్రాండ్ వాడకూడదు. ఓఆర్ఎస్ఎల్ లేవా? ట్రేడ్ లైసెన్స్ ఇవ్వండి. ట్రేడ్ లైసెన్స్ ఇవ్వండి. ఓఆర్ఎస్ఎల్ అని ఉంటుంది కదా ఒకటి ప్యాక్, డిస్కంటిన్యూ అయిందా? రైట్. ఏమైనా ఉంటే ఇట్లా ఇవి వాడాలి. ఓఆర్ఎస్ అంటే ఇది ఎలక్ట్రాల్, ఇలా ప్యాకెట్లో వచ్చే వాడాలి ఓఆర్ఎస్. ఈ ఫార్ములా WHO ఫార్ములేషన్ ఉంటుంది దీంట్లో, ఎంత ఉండాలి ఎంత అని. ఇట్లాంటి ప్యాకెట్స్ వస్తాయి కదా, ఇట్లా ప్యాకెట్స్ WHO ఓఆర్ఎస్ బేస్డ్ ఆన్ WHO ఫార్ములా తిరిగి ఉంటుంది. అట్లాగే ఓఆర్ఎస్ WHO ఫార్ములా అయితే అమ్మాలి. ఎంత ఉండాలి అంతా ఉండాలి. దాంట్లో సోడియం ఎంత ఉండాలా, పొటాషియం ఎంత ఉండాలా. లేదు సార్ వాళ్ళు వచ్చారు మాట్లాడతారా? సరే ముందు ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటారు కదా, మీరు ఏ ట్రేడ్ మీద తీసుకున్నారు? ఇప్పుడు డ్రగ్ లైసెన్స్ ఒకటి నేమ్ మీద తీసుకుంటారు కదా, ఆ నేమ్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అదే ఆ ట్రేడ్ లైసెన్స్ అడిగింది నేను ఇప్పుడు. ఉందా? రెన్యువల్ చేశారా? రెన్యువల్ చేశారా రీసెంట్గా ఏమన్నా? రైట్ లేదు, ఇక్కడ లేదు. ఇక్కడ డిస్ప్లే ఉండాలి, డిస్ప్లే లేదు. దానికోసమని మీకు పెనాల్టీ అమౌంట్ వేస్తున్నాము, అది కట్టేసేయండి. ఉంటే రేపు వచ్చి మున్సిపాలిటీలో చూపించండి, లేకపోతే 1 వీక్ తర్వాత 1 వీక్ లోపు అప్లై చేయండి అట్లీస్ట్. ఓకేనా? రైట్. బ్రాండెడ్ కాబట్టి బయోడిగ్రేడబుల్, నీట్గా చూస్తేనే తెలుస్తుంది. నాట్ ఏ ప్లాస్టిక్. ఐఎమ్ నాట్ ఏ ప్లాస్టిక్. సో అందరు ఆధార్లో వాడితే బాగుంటుంది. ఇలాగే నైస్ అప్ప. అదో డిస్ప్లే పెట్టండి. ఉన్నాయంటే చూడు మీ దగ్గర ఎక్కడ ఉంటాయి, డిస్ప్లే పెట్టండి వాటిని. ఇంకొకటి, మీరు యాంటీబయాటిక్స్ ఓవర్ ద కౌంటర్ ఇస్తారా? మీరు ఏమైనా కలెక్ట్ చేసుకుంటారా ప్రిస్క్రిప్షన్? ఒకసారి ప్రిస్క్రిప్షన్ ఏమైనా ఉన్నాయా చూద్దామని, జనరల్ గా అట్లా ఓవర్ ద కౌంటర్ ఇవ్వకుండా జస్ట్ చూద్దామని. అది ఫాలో మీరన్నా చూపిస్తే అట్లీస్ట్ వేరే మెడికల్ షాప్స్ కానీ ఎక్కడైనా కానీ అవుతుంది అన్నమా. అంతే. ప్రిస్క్రిప్షన్ తీసుకుంటారు కదా మీరే ఇచ్చినాక, మీరే వేసిన బిల్డింగ్ ఇస్తే. బయట నుంచి అన్నిటిన్నాయని లోకల్ ఏం లేవు టానిక్. అయితే మీరు ఏదైనా యాంటీబయాటిక్ ఇచ్చేటప్పుడు ఇవ్వరు కదా, ఓవర్ ద కౌంటర్ అయితే ఇవ్వరు అడిగినా కూడా. మీరు బిల్ పెట్టుకుంటారు, వాళ్ళ దగ్గర ఉన్న ఓపీ షీట్ పెట్టుకోవట్లా. ట్రేడ్ లైన్స్ ఒకటి ఒకసారి లేకుంటే రిన్యూ చేసుకుంటా. అబ్బా రాసిండి, ఒక 500 రాసి ఇవ్వండి వాళ్ళకి. ఏ చేస్తావు ఫైన్? ఉంటుంది ట్రేడ్ లైన్స్ ఏమన్నా, ఎఫ్ఎస్ఎస్ఐ ఉంది, జిఎస్టీ ఉంది, ట్రేడ్ లైన్స్ పెట్టాలి. అక్కడ ఉంది, ఖాళీగా ఉంది, అదే ఉంటుంది ట్రేడ్ లైన్స్. అయిపోయి ఉంటుంది. ట్రేడ్ లైన్స్ రిలీజ్ చేసింది ఉందా? వెరీ గుడ్. దీపా మీ దగ్గర చూపి నాకు. బయోడిగ్రేడబుల్ మార్చేశారు, అందరు వాడుతున్నారు బయోడిగ్రేడబుల్. బయోడిగ్రేడబుల్ ఐఎమ్ నాట్ రెగ్యులర్ ప్లాస్టిక్. బ్రాండెడ్ అందరు మార్చేశారు, రెగ్యులర్ వాళ్ళే పెట్టేసుకున్నాం మనం. వేలే మామూలుగా ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. ఊరికే మింగుతా ఉంటే రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఉన్నాయా? ఇది ఓఆర్ఎస్ఎల్, ఇది పౌడర్ ఫార్ములేషన్ వాడచ్చు. ఓఆర్ఎస్ఎల్
లేదు లేదు లేదండి, లేదు లేదు. ఆ ఓఆర్ఎస్ వేరు, ఆ బ్రాండ్ వాడొచ్చు. అది కాదు, ఓఆర్ఎస్ సెల్ అని ఉండేది ఒకటి, ఆ బ్రాండ్ ఎంతో వాడకండి. ట్రేడ్ లైన్స్ చూపిపా చూడండి. మెడ్ ప్లస్ ఇది మెడ్ ప్లస్ ఫార్మసీ ఆదోనిలోనే మెడికల్ షాపే ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నారు. ఇలా ఆన్ ద నేమ్ ఆఫ్ కమాలి సత్యమురళి కృష్ణ. రిసిప్ట్ 22/2/2025 మధ్యాహ్నం తీసుకున్నాడు ట్రేడ్ లైసెన్స్. లైసెన్స్ ఫీ వచ్చి 750 రూపీస్ ఉంది. మెడికల్ షాప్ ఎందుకు తీసుకోవట్లేదు మన ఆదోనిలో? సో అందరూ తీసుకోవాలి ఇప్పటి నుంచి, అన్ని మెడికల్ షాప్లు తీసుకోవాలా. ఒక బ్రాండెడ్ మెడికల్ షాప్ పెట్టాలంటే వాళ్ళకి ఒక ఫార్మాలిటీ ఉంటుంది, ట్రేడ్ లైసెన్స్ మ్యాండేటరీ అని. మన దగ్గర ఫార్మసీ తీసుకోవట్లేదు. సో ఇప్పటి నుంచి ఆదోలో ఉన్న అన్ని ఫార్మసీలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పటి నుంచి చెకింగ్ వస్తాము. మా దగ్గర లేదు అంటే మీ దగ్గర ఏ ప్రూఫ్ ఉందో తీసుకురండి. మేము తీసుకోము అనడానికి లేదు. స్టేట్ వైడ్ గా అన్ని ఫార్మసీలు తీసుకుంటున్నాం, అప్పుడు ఇక్కడ తీసుకోకూడదు? కమర్షియల్ షాప్స్ ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాకపోతే ఆదోనిలో ఉన్న ప్రతి షాప్ ఏదైనా ట్రేడ్ చేస్తున్నారు ఒక ట్రేడ్ నేమ్ మీద అంటే వాళ్ళందరూ గ్యారంటీగా తీసుకోవాల్సి ఉంటుంది ట్రేడ్ లైసెన్స్. సో ఇప్పటి నుంచి మేము రెగ్యులర్ గా తనిఖీలు చేస్తామండి. ఆ తనిఖీల్లో భాగంగానే ఈ రోజు కూడా మేము చేస్తున్నాము. సో దీన్ని ఈ ట్రేడ్ లైసెన్స్ తీసుకొని ఈ జనవరి ఎండింగ్ లోపు మాకు ఉంటుంది ఈ ట్రేడ్ లైసెన్స్ డ్రైవ్. 100 రోజుల డ్రైవ్ జరుగుతుంది. ఈ డ్రైవ్ లో అందరూ తీసుకొని పెనాల్టీ ఏమన్నా ఉన్నా కూడా ప్రీవియస్లీ అరియర్స్ ఏమైనా ఉన్నా కూడా అన్ని క్లియర్ చేసుకోవాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను డాక్టర్ సందీప్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఆదోని. మీరు కూడా కంప్యూటర్ రిసిప్ట్ దీనికి అది వస్తుంది. ఇంకొకటి ఇది ఇస్తారు కదా, దీని తర్వాత ఒకటి ఇస్తాము రిసిప్ట్, అది పెట్టుకోవాలా ఉన్నట్టు వెనక. మంచిదబ్బా, పెట్టుకోండి ఆ ట్రేడ్ లైసెన్స్. వెరీ గుడ్. ఆ ఫార్మ్స్ అపోలో వాళ్ళు కూడా పెట్టుకోవాల్సింది లేదు వాళ్ళ దగ్గర. బ్రాండెడ్ లో ఉంటాయనే పట్టుకోవచ్చాము ఇది వరకు. ఇంకొకటి ఓవర్ ద కౌంటర్ యాంటీబయోటిక్స్ ఇవ్వకండి, ప్రజలు ఇబ్బంది. రైట్.